హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి మునక్కాడ సాంబార్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా గుమగుమలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే నేను కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. తర్వాత వేసుకోవడం కన్నా ఇప్పుడు వేసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది మీరు తీసుకునే కందిపప్పు క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా, పప్పు ఉడుకుతుంది కదా దీనికోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు అయితే రెమ్మలతో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కుక్కర్లో 2 విజిల్లు అయితే రానిచ్చుకోవాలి. పప్పు బాగా నున్నగా ఉడికే వరకు విజిల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మునక్కాయలను సన్నగా కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకుందాము. ఈలోపు పప్పు ఉడికిపోతుంది కదా. పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత దించుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచుకున్న మునక్కాయలను తీసి ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము పోపు దినుసుల కోసం అయితే పోపు ప్రిపేర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే గుమగుమలాడుతూ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దోశ, ఇడ్లీ, అలాగే సంగటి, రైస్లోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సాంబారు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అలాగే పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటాలు బాగా మెత్తబడే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా టమాటాలు మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్నాం కదా పప్పు, మునక్కాయలు 2 తీసి ఇందులోకి వేసుకొని మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అలా వాటర్ వేసుకొని ఇందులోకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాంబార్ పౌడర్ కూడా ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేయబోతున్నాను. ఇందులోకి కొద్దిగా కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కారపొడి, సాంబార్ పౌడరు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని బాగా 2 పొంగులు వచ్చే వరకు ఇలా వేడి చేసుకున్న తర్వాత దించుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడిగా మునక్కాడ సాంబార్ టేస్టీగా కలర్ఫుల్గా చాలా అంటే చాలా టేస్టీగా తయారైపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధానంలో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.